ఒకవైపు బతుకమ్మ మరోవైపు నవరాత్రి ఉత్సవాలతో భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. పూలని పూజించే పండుగను తీరొక్క పూలతో మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎస్పీఆర్ హిల్ గ్రౌండ్స్ లో బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. జూబ్లీ హిల్స్ లో ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బతుకమ్మ పండుగ. అయితే ప్రెసెంట్ మనతో అయితే బతుకమ్మ ఆడుతూ ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి బతుకమ్మ ఎట్లా పండుగని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒక 50 మంది మేము ఎప్పుడైనా సరే పండుగకి ఒక 50 మంది లేడీస్ అందరూ వచ్చాము. బతుకమ్మలు కూడా పేర్చుకొని వచ్చాము. పెద్ద బతుకమ్మ కూడా చేశారు మా కార్పెంటర్ గారు. రమ్మని చెప్పారు కాబట్టి ఆహ్వానం ఇచ్చారు. వచ్చి మామూలుగా అందరూ ఎట్లా అంటే సింగిల్ గల్లీలో చేసుకునే దానికన్నా గ్రౌండ్ కు వచ్చేసి పెద్ద బతుకమ్మని అరేంజ్ చేశారు సీఎం గారు. ఇక్కడే గత సంవత్సరాల నుంచి ఎప్పుడైతే గ్రౌండ్ చేశారో అప్పటి నుంచి చాలా బాగా బతుకమ్మ మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. అమ్మ, మీకు పాటలు ఏమన్నా వచ్చా? అసలు బతుకమ్మ గురించి తెలుసా? తెలుసు. ఏమేమి తెలుసు? ఎటువంటి బతుకమ్మలు ఉంటాయి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చెట్టు తిరిగి తంగడి పువ్వులు తెచ్చే వాళ్ళము, గునుగు పువ్వు తెచ్చే వాళ్ళము, ముచ్చాల పువ్వు తెచ్చే వాళ్ళము, రోకల బండ పువ్వు తెచ్చే వాళ్ళము, చామంతి పువ్వు తెచ్చే వాళ్ళము. ఇవన్నీ తెచ్చి తెల్లగా ఉండే ముచ్చాల పువ్వుకి కలర్ అన్ని తెచ్చి పిల్లలమై ఉండి మేము ధర కలర్లు తెచ్చి కలర్లు అన్ని చేసేవాళ్ళం. గునుగు కలర్లు చేసేవాళ్ళం. అన్ని కలర్లు మా బతుకమ్మ పెద్దగా ఉండాలంటే మా బతుకమ్మ పెద్దగా ఉండాలి అనేసి చాలా పెద్ద బతుకమ్మలు పేర్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే పేరుస్తాం, కలర్ తెచ్చి. అమ్మ, అప్పుడున్న బతుకమ్మకి ఇప్పుడున్న బతుకమ్మకి ఎట్లా అనిపిస్తుంది మీకు? అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఉట్టిగా వచ్చేవి పువ్వులన్నీ, ఇప్పుడు కొంటే వస్తాయి కాబట్టి పువ్వులు కొంచెం షోక్ ఎక్కువైంది కదా జనాలకు. కొద్దిగా అట్లా ఆడడానికి పాత కాలం మనుషులు ఉన్నారు కాబట్టి ఇంకా బతుకమ్మని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ? పాటు మేము వస్తాము, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము. ఆమెతో పాటు ఆమెకు సపోర్ట్ ఇస్తాము. మేము బతుకమ్మ ఎట్లా తయారు చేస్తారు? అంటే అన్ని రకరకాల పువ్వులు తెస్తాము, రకరకాల వీటి చేస్తాము. అటుకులు, బెల్లము, పొంగలి అవన్నీ చేస్తాము. ఈ రోజు బతుకమ్మ స్పెషల్ తెలుసా అక్క? స్పెషల్ అంటే అటుకుల బతుకమ్మ బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరెవరు వచ్చిరు? మా టీఆర్పీ నగర్ మాది, మా అందరు వచ్చారు, మా టీం అందరు. ఇప్పుడు అక్క చెల్లెలు అందరూ ఒక చోట చేరి ఆడుతున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా సార్ అమ్మ, చెప్పండి అమ్మ, మీకు పాటలు వచ్చా? పాటలు వస్తాయి కానీ బంతి పువ్వు తీసుకొచ్చి, తంగడి పువ్వులు తీసుకొచ్చి, పునుగు పువ్వులు తీసుకొచ్చి పసుపుతోన గౌరమ్మని చేసి అందరం ఆడపడుచులు అందరం కూర్చొని మంచిగా రౌండ్ గా బొడ్డమ్మలు కొట్టుకుంటా పాడుతూ గంగ ఒడికి చేస్తాం. అమ్మ, బతుకమ్మ పాట నువ్వు వాడితే వినాలనిపిస్తుంది అనుకుంటున్నా. ఏవేవి పువ్వప్పునో గౌరమ్మ, ఏవేవి కాయప్పునో గౌరమ్మ బంతిది పువ్వప్పునో గౌరమ్మ బంతిది పువ్వప్పునో గౌరమ్మ వాడజిలు కల్లాల పాడజిలు కల్లాల కన్నిమ్మ గుడ్లుల్ల కలికిజిలు కల్లాల ముచ్చంపు మేడలో ముచ్చాల గొడుగులో నేను బంతిది పువ్వప్పునో గౌరమ్మ బంతిది కాయప్పునో గౌరమ్మ బంతిది చెట్టు కింద వాడజిలు కల్లాల పాడజిలు కల్లాల కన్నిమ్మ గుడ్లుల్ల కలికిజిలు కల్లాల ముచ్చంపు మేడలో ముచ్చాల గొడుగులో నీ పూజ నేను చేస్తున్నా గౌరమ్మ, నా పూజ ఫలించవే గౌరమ్మ. తంగడి చెట్టు కింద వాడజిలు కల్లాల పాడజిలు కల్లాల కన్నిమ్మ గుడ్లల్లో కనికజిలు కల్లాల ముచ్చంపు మేడలో ముచ్చాల గొడుగులో ఏమేమి పువ్వెప్పనే గౌరమ్మ, ఏమేమి కాయప్పనే గౌరమ్మ. అమ్మ, ఇప్పుడు నువ్వు ఇంత మంచి పాట పాడినో, సూపర్ వాడినో, ఇంకొకటి బతుకమ్మలు ఎన్ని రకాలు ఉంటాయి ఏందని చెప్పవా? 9 రకాలు ఉంటాయమ్మా. 9 రకాల పూలతోన 9 రకాల బతుకమ్మలు ఆడతారు. ఇట్లనే పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.